తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు అయిందన్నారు కేసీఆర్. ప్రతి కార్యకర్తతో నేతలు మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యేల అభ్యర్థులకు భేషజాలకు వెళ్లొద్దని సీఎం తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఇటు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజైతే 51 మంది మొత్తంగా కూడా మొత్తం 100% ఆయన ఆ బ్రీ ఫార్మ్స్ ఇస్తారని తెలిసిన నేపథ్యంలో మొత్తం కేవలం 51 మాత్రమే ఈరోజు ఆయన పరిమితం చేసిన పరిస్థితి కనిపించింది. మిగతాది రేపు ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యం అయితే ఆ మిగతా 51 మినహా మరి మిగతా వాళ్ళలో ఒక ఆందోళన అయితే నెలకొంది. మరి అలాగే విధిలేని పరిస్థితుల్లో కొంత అభ్యర్థులు కూడా మార్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఏదైతే ఆయన టికెట్ ప్రకటించారో ఆనాడే మొత్తంగా అవసరం అనుకుంటే మారుస్తామని చెప్పిన నేపథ్యంలో దాదాపు అందరి పేర్లు కూడా జాబితాలో పొందుపరిచారు. అయితే ఇప్పుడు మాత్రం 51 మాత్రమే ప్రకటించి మిగతా పొందుపరిచిన నేపథ్యంలో మా నేతల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. అలాగే వారిని గురించి మరి తొందరపడద్దు, జాగ్రత్త ఉందని అన్నాడు చెప్పిన నేపథ్యంలో కనిపిస్తుంది. మరోపక్క వేములవాడ టికెట్ పైన కూడా ఆయన సాంకేతిక సమస్యల నేపథ్యం, న్యాయపరమైన సమస్యల నేపథ్యంలో అక్కడ మార్చామని చెప్పుకొచ్చిన ప్రయత్నం చేస్తారు. టికెట్ ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు దీపం ఉన్నారో వాళ్ళు అసంతృప్తుల్లో అసమ్మతి నేతలను శాంతి చేయడం, మొత్తంగా కూడా వాళ్ళను కలుపుకొని పోవడం, బేజాలకు పోకుండా చూడడం బాధ్యత అభ్యర్థుల పైన ఉంటుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే అనుకున్నట్టుగా కాకుండా ఈరోజు కేవలం 51 మంది మాత్రమే ఈ రోజు ఆయన బీఫామ్ అందించడం పరిస్థితి. అయితే ఇక మేనిఫెస్టో విషయానికి వచ్చేసరికి ఇంకా గంట తర్వాత పట్టొచ్చు దాదాపు. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందని పైన తర్వాత ఒక చర్చ నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే ఆందోళనలో దాదాపు మరి మిగతా అభ్యర్థి 51 మంది మినహా మరి ఇంకా మిగతా అభ్యర్థులు అయితే ఒక ఆందోళన నెలకొంది. ఎవరికి బీఫామ్ అందట్లేదు అనేది మరి ఇదివరకే వారికి ఏమైనా చెప్తారా లేక ఇక్కడ వచ్చినాక సడన్ గా చెప్తారా? మరి చెప్పిన భవిష్యత్ చెప్పకపోయి ఉండవచ్చు, చెప్తే ఇప్పటికే వాళ్ళు పార్టీని మారడము లేదా ఇంకేమైనా అర్జం చూడొచ్చు. మరి ఇప్పటికైతే చెప్పని పరిస్థితుల్లో మరి రేపటికి పూర్తిగా బీఫామ్ ఇస్తున్న నేపథ్యంలో వారంతా కూడా పార్టీలు మారద్దు, జాగ్రత్త, తొందరపడద్దు అనే ఒక సందేశం అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. మరి ఆ సందేశంలోనే అర్థం చేసుకోవచ్చు అంతా కూడా భవిష్యత్తు ఉంటుంది పార్టీలో ఉంటే ఖచ్చితమైన ఇంకా మున్ముందు జాతీయ పార్టీగా ఎదిగిన నేపథ్యంలో మున్ముందు కూడా ఇంకా అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, మెండుగా ఉంటాయని చెప్తున్న నేపథ్యం. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ 100 సీట్లు టార్గెట్ అని చెప్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 100 సీట్లు టార్గెట్ అని చెప్తున్న నేపథ్యంలో మరి ఆ రకంగానే ఆ మిగతా 51 మందికి మాత్రమే ఇవ్వడం, మిగతా వారిని ఆపడం అనేది దాంతో ఒక కోణం కూడా అనుకోవచ్చు. మరి ఇప్పటికైతే బీఆర్ఎస్ బాస్ రాజకీయం అయితే ఎవరికి అర్థం కాదు. అనేక వలయాలు ఆయన రాజకీయ అసోసియేషన్లు వాడతారు ఖచ్చితంగా. మరి ఇప్పుడు కొద్ది సీట్లు మాత్రమే ప్రకటించడం, అది రేపటికి వాయిదా వేయడం, మరి ఇప్పుడు పక్క హుస్నాబాద్ సభ కూడా భారీ బహిరంగ సభ వేస్తూ సంఘం మొదటి కూడా అక్కడ సభ ఒకటి ఏర్పాటు చేయడం, ప్రజా ఆశీర్వాద సభ అంటూ మరి ఇవన్నీ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ, ఎలా ఉండబోతుంది దాని భవిష్యత్తులో? మరి ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టుగానే బీఆర్ఎస్ భయపడుతుంది ఎలక్షన్లకు వెళ్ళడానికి అని తెలుస్తున్న నేపథ్యం. మరి మొత్తానికైతే దాదాపు మరి ఇక సేపట్లో అలాగే మేనిఫెస్టో కూడా ప్రకటించబోతున్నారు. సో ఇంకా 51 మంది అయితే చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరి టికెట్లు అందిన వారి పరిస్థితి ఎలా ఉంది, అందని వారి పరిస్థితి, అందని వారు ఆందోళన ఉన్న నేపథ్యం. మరి అందిన వారు మాత్రం ఇప్పుడు వాళ్ళకు కొత్త బాధ్యత వచ్చింది. ఎవరైతే అసంతృప్తితో రగిలిపోతున్నారో నియోజకవర్గంలో వారందరినీ కూడా కలుపుకోవడం అంటే దాదాపు ఈగోలకు ఉన్నటువంటి ఎవరు కూడా ఈగోలకు వెళ్ళొద్దని చెప్తున్న నేపథ్యం ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఒక కొత్త టాస్క్ అని చెప్పొచ్చు. ప్రచారం ఒకవైపు చేసుకుంటూనే అందరినీ కలుపుకునే బాధ్యత కూడా ఉంటున్న నేపథ్యంలో అతి తక్కువ సమయం కేటాయించుకున్న నేపథ్యంలో మరి ఒక భయాందోళన మధ్యనే ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళడం అనేది కనిపిస్తుంది. బీఫారాలు ఈ రోజు రేపు 2 రోజులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు అసలు ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది మహేందర్? ఈ రోజు మొత్తంగా బీఫామ్లు 51 మందికి మాత్రమే సిద్ధం చేశామన్నారు. మిగతా బీఫామ్లు సిద్ధమవుతున్నాయి, వాటిని రేపు ప్రకటిస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దాంట్లో కూడా కాస్త ఆ సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కొంతమంది పేర్లు మార్చామని చెప్తున్న నేపథ్యం. మరి ఇప్పుడు ఈ 112లో ఎంతమంది పేర్లు మార్చారు, ఏ నియోజకవర్గానికి మరి ఏ అభ్యర్థికి అది ఎదుర్కొబోతుంది, మరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది దాని అంతా కూడా ఇప్పటికే చూశారు. మరోవైపు ఎప్పటికప్పుడు ఆ నేతలతో కూడా టీఆర్ఎస్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది. వారందరినీ పిలిపించుకున్నట్టుగా
ఓ రకంగా వినిపిస్తుంది. మరి వాళ్ళను టికెట్ రాకపోతే మరి వాళ్ళ పార్టీలో ఉంటారా, లేకపోతే బాస్ కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు బట్టి పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు టికెట్ రాని వారికి ఇంకేమైనా బలమైన హామీలు ఇస్తారా, పార్టీలో ఇంకా ఏదేమైనా ఉన్నత పదవులు ఇచ్చే అవకాశం ఉందా అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ ముందుకు వెళ్ళాలి, 100 సీట్లు టార్గెట్ అన్నట్టు మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు. రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఇటు గ్యారెంటీలు హామీలు ఇస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి సందర్భంలో మరి 51కి టికెట్ ప్రకటించడం, దాంట్లో మారుస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక కొత్త ఆలోచనలకు వెళ్ళొచ్చాయి. మహేందర్, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కోపతాపాలకు భేషజాలకు పోవద్దు, ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అన్నీ మాకే తెలుసు అనుకోకూడదు అని కేసీఆర్ ఇటు నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అసలు ఎలా ముందుకు పోయే అవకాశం ఉందంటారు పార్టీ పరంగా? ఖచ్చితంగా అన్ని ఇప్పటికైతే తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాట మాట్లాడినా కూడా దాంట్లో చాలా వరకు కూడా ఒక ఆంతర్యం ఉంటుంది, ఖచ్చితమైనటువంటి ఒక దూర ఆలోచన ఉంటుంది. ఇప్పటికే టికెట్లు ప్రకటించే సమయం ముందు తమకు దగ్గర అందరి జాబితా ఉంది, అందరి గురించిన విషయాలు ఉన్నాయని చెప్పి అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉందని చెప్పిన నేపథ్యం. మరి అయినా గత్యంతరం లేని సందర్భంలో మరలాగే సిట్టింగ్ వచ్చే సీట్ అయితే ఇచ్చిన నేపథ్యం. మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అది ఇదివరకే ఆయా స్థానాల్లో టికెట్ ఆశించి పంగపడిన వారందరితో పాటు ఇప్పటికే టికెట్లు మాకే ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్, మాకే ఇచ్చాడు, సో మా అంత వారు లేరు అనేటట్టుగా మరి వాళ్ళని ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళతో చిన్న చూపు చూడకుండా వాళ్ళని కలుపుకోకుండా పోవడంతో పార్టీకి పెద్ద ఎత్తున నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విషయం కల్పించుకొని అన్ని మీకే పెట్టినట్టుగా ఉండొద్దు, అన్ని తెలుసుకోవాలి, పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకోవాలన్న బాధ్యత అభ్యర్థికే ఉంటుంది అనేటువంటి బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందన్నట్టు వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.